మొన్న ఒక సినిమా చూసినాను, సింపుల్ స్టోరీ బాగుంది, ఎవరికైనా అర్థమైపోతుంది. స్టోరీ బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అంత బాగుందా ఏమండి? మీరు కూడా ఒక స్టోరీ రాసి సినిమా తీయొచ్చు కదా. అర్థం అని అనుకున్నా, కానీ పెన్ను దొరకలా. సరిగాని బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? బిర్యానీ ఉంది, తింటారా? బిర్యానీయా? నేను చేసిన బిర్యానీ మీకు నచ్చుతుందా? నచ్చుతుందా లేదా? నచ్చుతుందా లేదా? ఏంటి ఇప్పుడు? అదే బిర్యానీ మన పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ చేస్తే మీకు నచ్చుతుందా? అయిపోయింది నాకు ఖతం. ఇప్పుడు ఏం చెప్పాలి? నచ్చుతుందా లేదా? అందుకే మన పక్కింటి ఆవిడ బిర్యానీ చేస్తే తీసుకొచ్చా. అవునా? అవును, మన పక్కింటి ఆవిడ నువ్వు గొడవ పడి పలుకోవడం లేదు కదా, మరి బిర్యానీ ఎలా ఇచ్చింది నీకు? ఇచ్చి నేను దాన్ని ఎందుకు అడుగుతాను? మరి అది కుక్క కేస్తుంటే ఆ ప్లేట్ మీకు పట్టుకొచ్చా. కుక్క కేసిన బిర్యానీ తెచ్చా? ఎట్టుంటే ఏమిటి, మీకు కావాల్సింది పక్కింటి ఆవిడ చేసిన బిర్యానీ కదా, తినండి. నాకు ఇన్ని కష్టాలున్నాయంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను పుట్టాక కష్టాలు పుట్టాయా లేదా కష్టాలు పుట్టాక నేను పుట్టానా అని. ఇప్పుడు ఏం కష్టం వచ్చింది నీకు? ఈ చీరలు ఎక్కడ పెట్టాలో అర్థమే కావడం లేదండి. అయిపోయింది నాకు ఖతం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏంటి మీకు అర్థం కావడం లేదా? కూల్ డ్రింక్ తీసినట్టుకుంటే ఇక్కడ తీసుకోరా, తాగి పెడతా. నేను తాగడానికి తెచ్చుకున్నా. వీడియో తీస్తున్నాడు కాబట్టి గమ్మునే ఉన్నా, లేకుంటే ఒక చుక్క కూడా ఇచ్చేదానే కాదు. కనీసం తాగుతావా అని కూడా అడగలేదు, మొత్తం తాగేశాడు. ఇద్దో తీసుకో, తాగు. నాకు వద్దులేండి. ఫస్ట్ నువ్వు తీసుకుని తాగు, తర్వాత నాకు వద్దులేండి, నాకు దగ్గుగా ఉంది, మీరే తాగండి. ఈ కొంచెం తాగితే ఏం కాదులే గానీ తీసుకుని తాగు. సరే. ఏమండి ఈ రోజు ఏం వారం? ఈ రోజు మంగళవారం. రేపు బుధవారం. తర్వాత ఏ వారం? గురువారం. అయినా ఎందుకు? తర్వాత శుక్రవారం. ఎందుకు, ఏమైంది? ఆదివారం ఎప్పుడు వస్తుంది? 2 రోజుల క్రితమే కదా అయిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఏంటి అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అంటే ఇంకా 5 రోజుల తర్వాతనే వచ్చేది. అసలు ఆదివారం నుంచి ఇంకొక ఆదివారానికి ఎన్ని రోజులు? 7 రోజులు పడుతుంది. అయినా అసలు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావో తెలుసుకోవచ్చా? అప్పుడే కదా మీరు చికెన్ తెచ్చేది. ఎంత చికెన్ పిచ్చి అంటే నీకు. ఏంటి పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏం లేదండి, పక్కింట్లో గొడవ పెడుతుంటే చూసేదానికి వెళ్ళాను. పొద్దున్నే గొడవలు పడుతుంటే చూడడానికి వెళ్ళిందంట. ఎవరైనా తిట్టుకుంటుంటే అంత ఆనందం అంటే నీకు చూడడానికి? ఇల్లు కూడా వృధా అయిపోయింది. ఎంతసేపు గొడవ పడతానే ఉన్నారు గానీ తన్నుకోలేదు. ఇంతకీ గొడవ ఎందుకు పడిందంట? పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని షాపింగ్ డబ్బులు అడిగితే కోవే పిశాచి అన్నాడు, అందుకని గొడవ పడింది. ఇల్లు కూడా వృధా అయిపోయింది. ఎంతసేపు గొడవ పడతానే ఉన్నారు గానీ తన్నుకోలేదు. అసలు గొడవ పెట్టుకునే మ్యాటర్ అది. ఏమండి నేను కూడా షాపింగ్ కి డబ్బులు అడిగితే నన్ను కూడా పిశాచి అంటారా? ఎందుకు నేను పిశాచి అంటాను? నువ్వు పిశాచివి కాదు, రక్త పిశాచివి.